శివుడు కుబేరుడికి అంత ధనాన్ని ఎందుకు ఇచ్చాడో మీకు తెలుసా? ముందు జన్మలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు కుమారుడు ఉండేవాడు. అతని తండ్రి ఒక గొప్ప బ్రాహ్మణుడు. అని గుణనిధి మాత్రం తాగుడుకు అలవాటు పడతాడు. అతని తండ్రి రాత్రి సమయంలో పూజ చేస్తున్నప్పుడు ఈ గుణనిధి మందు తాగి ఇంటికి వచ్చి పూజని మొత్తం చెడు చేస్తూ ఉంటాడు. అలా ప్రతిరోజు చేస్తూ ఉండడంతో అతని తండ్రికి పట్టరాని కోపం వస్తుంది. నీలాంటి కొడుకు నాకు పుట్టడం నేను చేసుకున్న పాపం మరియు దరిద్రం. ఇక నుండి నువ్వు నా కొడుకువే కాదురా అని, ఇంకొకసారి నువ్వు నాకు కనబడితే నిన్ను చంపేస్తాను అని ఇంటి నుండి తరిమేస్తాడు. గుణనిధి బాధపడుతూ ఎటుపోవాలో తెలియక తిరుగుతూ ఉంటాడు. అలా 2 రోజులు అవుతుంది. అతనికి విపరీతమైన ఆకలి వేస్తుంది. ఒక రోజు చెట్టు కింద కూర్చొని తినడానికి తిండి లేక కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటాడు. ఆ రోజు శివరాత్రి అవడంతో పక్కనే ఉన్న శివాలయంలో పూజలు చేస్తూ ఉంటారు. పంతులు బయటికి వచ్చి ప్రసాదం పెడుతున్నాం, అందరూ లోపలికి వచ్చి ప్రసాదం తీసుకోండి అని గట్టిగా అరుస్తూ చెబుతాడు. నీరసంగా ఉన్న గుణనిధి ఇది వినగానే ఆకలితో మెల్లగా శివాలయానికి వెళతాడు. అతను లోపలికి వెళ్లేసరికి ప్రసాదం మొరం అయిపోయి ఉంటుంది. అతనికి ఆకలి ఎక్కువగా ఉండడంతో అటు ఇటు చూస్తూ శివలింగం దగ్గర పెట్టిన దేవుడి ప్రసాదాన్ని చూస్తాడు. అబ్బా, ఆ ప్రసాదం చూడ్డానికే ఇంత బాగుంటే తింటే ఇక ఎంత రుచిగా ఉంటుందో అని ఎవ్వరికి కనబడకుండా దొంగచాటుగా శివలింగం దగ్గరికి వెళతాడు. ప్రసాదం తీసుకునే సమయానికి లింగం పక్కనే ఉన్న ఒక దీపం ఆరిపోతూ ఉంటుంది. గుణనిధి అది చూసి అతని చేతులు అడ్డుపెట్టి దీపాన్ని ఆరిపోకుండా చేస్తాడు. అలా చేసి పక్కనే ఉన్న ప్రసాదాన్ని తినేసి అక్కడే పడుకుంటాడు. ఇది చూసిన పూజారులు గుణనిధి దగ్గరికి వెళతారు. అతని నుండి మందు వాసన వస్తూ ఉంటుంది. పల్లెంలో పెట్టిన ప్రసాదం మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది. పూజారులకు పట్టరాని కోపం వస్తుంది. ఒక తాగుబోతూ ఆలయానికి వచ్చి శివుడికి పెట్టిన ప్రసాదాన్ని తింటాడా అని కోపంతో మొరమ్మ ఆలయంలో ఉన్న అందరూ కర్రలని పట్టుకొని అతన్ని బయటకు వచ్చే వరకు కొడుతూనే ఉంటారు. గుణనిధి కొన ఊపిరితో ఉన్నప్పుడు గట్టిగా ఓం నమ శివాయ సోమాయ నమః, ఓం నమ శివాయ సోమాయ నమః అనే మంత్రం పలుకుతూ చనిపోతాడు. అతనిని నరకానికి తీసుకువెళ్ళడానికి యముడు అక్కడికి వస్తాడు. కానీ అప్పుడు అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యి ఇతను నా కోసం 2 రోజులు ఏమీ తినకుండా శివరాత్రి రోజున నాకు దీపం పెట్టాడు. ఇతను నా పరమ భక్తుడు. శివరాత్రి రోజు దీపం పెడితేనే వాళ్ళని నేను వదలను. అలాంటిది ఇతను 2 రోజులు ఉపవాసం చేసి నాకు దీపం పెట్టాడు. ఇతను ఇంకో జన్మలో అంతులేని ధనానికి రాజులా పుట్టిస్తాను అని మాట ఇస్తాడు. అలా తెలిసో తెలియకో శివరాత్రి రోజు దీపం పెట్టడంతో ఇంకొక జన్మలో అంతులేని ధనానికి అధిపతిని చేశాడు మన శివుడు. అసలు పార్వతీదేవి శివుడితో ప్రేమలో ఎలా పడిందో మీకు తెలుసా? శివ పార్వతుల పెళ్లి ఎలా జరిగిందో మీకు తెలుసా? శివుడు విష్ణువు కొడుకుని ఎందుకు చంపాడో మీకు తెలుసా? పార్వతీదేవికి పిల్లలు ఎందుకు పుట్టరో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాం, అది మిస్ అవ్వకుండా చూసేయండి. శివుడు అంటే మీకు ఇష్టం ఉంటే హర హర మహాదేవ అని కామెంట్ చేయండి. హర హర మహాదేవ.